నమస్తే, వెల్కమ్ టు ఆపరేషన్ సింధూర్లో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన మురళీ నాయక్ మృతికి సంతాపం తెలియజేస్తూ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు టీడీపీ పార్టీ కార్యాలయంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ మృతికి సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో అమాయకమైన ప్రజలను విచక్షణారహితంగా కాల్చి చంపారని తెలిపారు. దీనికి దీటుగా భారత ప్రభుత్వం పాకిస్తాన్పై దాడులు చేస్తోందని, పాకిస్తాన్ చేసిన దాడిలో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మృతి చెందటం బాధాకరమని అన్నారు. వారి కుటుంబానికి గూడూరు టీడీపీ పార్టీ తరపున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ను ప్రజలందరూ గుర్తుంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరాజు, బెల్లు చెంచురామయ్య, మట్టం శ్రావణి, వైఎస్ఆర్ కరుణాకర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, పెంచలయ్య, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మన భారతీయుల్ని ఊచకోత పోల్చి చంపేయడం, ముఖ్యంగా కావలికి చెందినటువంటి మన అతన్ని అన్యాయంగా నువ్వు భారతీయుడివా లేకపోతే వేరే వాడివా మా వాడివా కాదా అని చెప్పి అతన్ని అన్యాయంగా చంపేస్తే ఆ బిడ్డలు ఆ భార్య నిలిపించడం కూడా మీరందరూ కూడా చూసిన విషయం కూడా తెలియజేస్తున్నా. దీనికి స్పందించినటువంటి మన వీరుడు, మన ధీరుడు, మన నాయకుడు, మన ప్రధాని మోడీ గారు ఈరోజు వీరోచితంగా ఈ యొక్క ఉగ్రవాదుల చర్య నిరసనగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం, అలాగే వాళ్ళు కూడా ఆ యొక్క ఉగ్రవాదుల్ని వాళ్ళు రక్షించే విధంగా మాట్లాడడం, వాళ్ళు చేసింది తప్పు కాదు అని చెప్పే విధంగా మాట్లాడడం కూడా చాలా అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. గతంలో కూడా 2 సార్లు మన చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ఈ యొక్క యుద్ధంలో మురళీ నాయక్ అనేటువంటి ఒక మిలిటరీ జవాను చనిపోవడం, అతను మన ఆంధ్రుడు కావడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఆయన అంత్యక్రియలు ఈరోజు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పాల్గొంటున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబానికి మన బీసీ మహిళా మంత్రి గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా మీందరూ కూడా చూసుంటారు. మేము కూడా గూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున 2 లక్షల రూపాయలు ఆ యొక్క కుటుంబానికి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం. అంటే డబ్బులతో వెలకట్లేంది, దేశం కోసం, దేశ ప్రతిష్టను కాపాడేందుకోసం ఆయన వీరమరణం పొందారు. అలాగే ఇంకొక అతను ఈరోజు సచిన్ యాదవ్ మహారాష్ట్ర చెందిన అతను కూడా ఈరోజు చనిపోవడం కూడా జరిగింది. ఇందాక వచ్చినప్పుడు కూడా టీవీలో చూసాము. ఇలాగే చాలామంది మనలో కూడా చనిపోతున్నారు. అలాగే ఖచ్చితంగా 6 గంటలకి మోడీ గారు అత్యవసర సమావేశం పెట్టి పత్రికా ప్రకటన కూడా చేస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ కూడా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా మన వాళ్ళు యుద్ధం చేస్తుంటే వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా యుద్ధం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మొత్తం ఎక్కడెక్కడ మెయిన్ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల మీద కూడా పాకిస్తాన్ వాళ్ళు గురిపెట్టి వాటిపైన బాంబులు దాడి చేసే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు శ్రీకారం చుట్టారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మోడీ గారికి మన యావత్ భారతదేశం అంతా కూడా పార్టీలకు అతీతంగా ఆయనకి మద్దతు తెలియజేస్తున్నాం. మోడీ గారు ఒక్కడే ఈ యొక్క దాంట్లో మగవాడిని మేము తెలియజేస్తున్నాం. ఆయన ధైర్యానికి అందరూ కూడా సెల్యూట్ చేయాలా. అటువంటి మంచి ప్రధానమంత్రి మనకు ఉన్నందుకు ఆయనకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలా. అందరూ కూడా మీరు దేవుడిని ప్రార్థించేటప్పుడు మోడీ గారికి ధైర్యాన్ని ప్రసాదించమని చెప్పి, మోడీ గారికి ఆయుర్వేదాలు ఇవ్వాలని చెప్పి, అలాగే చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ యొక్క అనాథమైనటువంటి పిల్లలు కూడా భగవంతుడు తోడుగా ఉండాలని చెప్పి ప్రార్థనలు పూజలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చేయకుండా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. యువత కూడా టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు కూడా రేపు దేవాలయంలో కానీ మసీదులో కానీ చర్చిలో కానీ మీరు వాళ్ళకి అనుకూలంగా అలాగే మోడీ గారికి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి ప్రార్థన చేయాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఆ యొక్క మురళీ నాయక్ కుటుంబానికి అలాగే ఇంకా సచిన్ యాదవ్ గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా తెలిసిందే మన ముందు పాకిస్తాన్
పాటిస్తానంత పరిస్థితి కాదు. కానీ ఊరు పట్టి మతం పట్టి వాళ్ళు కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్న విషయం కూడా మనతో కూడా వార్తల్లో వింటూ ఉన్నాం. కానీ కొన్ని పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ తప్పుడు సంకేతాలు ఇస్తూ మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నా. అలాంటి న్యూస్ ఛానల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఉండి ఇక్కడ తప్పుడు విషయాలు మనకి చెప్పడం, అలాగే భారతదేశాన్ని కించపరిచే విధంగా వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం అందరూ చెప్తున్నారు, వార్తలు వస్తున్నాయి. అలాంటి వాటిని నిషేధించాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి సహాయ సహకారాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తూ, మొట్టమొదట మన ముఖ్యమంత్రి గారు మోడీ గారికి పూర్తి మద్దతుని ప్రకటించిన వాటిలో మొట్టమొదటి వ్యక్తి మనం. ఇటీవల పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్రమూలలు కాశ్మీర్లోని పహల్గావ్ గ్రామంలో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వచ్చి మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే ఆ ప్రాంతంలో వారి యొక్క హాలిడేస్ని ఎంజాయ్ చేసే కార్యక్రమంలో ఉంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఆ ప్రాంతానికి విచ్చేసి ప్రశాంతంగా కుటుంబాలతో అక్కడ విహారయాత్ర చేస్తున్నటువంటి వారిని మతం పేరు అడిగి చంపిన దాన్ని తీవ్రంగా ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అయితే దాని మీద పాకిస్తాన్ రియలైజ్ అయ్యి ఆ ఉగ్రవాదుల్ని భారత్కి అప్పగించకుండా తాము ఏ తప్పు చేయలేదని, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పని బుకాయించడం మొదలుపెట్టింది. దానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అనేక అవకాశాలు ఇచ్చారు. ఇంకైనా మీ తప్పుని మీరు సరిదిద్దుకోండి అని చెప్పని అది 22 ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళకి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ వారు అవకాశాలు సద్వినియోగం చేసుకోకుండా భారత్ యుద్ధానికే తలపడడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళని అనేక రకాలుగా రాజకీయ చతురతతో వాళ్ళకి అష్టదిగ్బంధం చేసినప్పుడు కూడా మూర్ఖంగా భారత్తో యుద్ధమే వాళ్ళు కోరుకోవడం జరిగింది. అయితే ఆ క్రమంలో సింధూర్ పేరు మీద ఒక కార్యక్రమాన్ని తీసుకొని పాకిస్తాన్ని మన వాళ్ళు ఎక్కడైతే ఉగ్రస్థావరాలు ఉన్నాయో వాటి మీద దాడి చేయడం జరిగింది. అయితే కాల్పుల యొక్క ఏదైతే కాల్పు ఒప్పందం ఉందో దాన్ని ఉల్లంఘించే పాకిస్తాను మన బార్డర్లో క్రీడాకారులకు క్రమశిక్షణ వ్యాయామం తప్పనిసరిగా ఉండాలని క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించడం జరుగుతోందని నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపును ఆయన ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏసీఏ సబ్ సెంటర్ నందు నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అల్లూరి ఆదిశేషారెడ్డి క్రీడా ట్రస్ట్ సహకారంతో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపును అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు వ్యాయామం తప్పనిసరిగా ఉండాలని, క్రమశిక్షణ కూడా ముఖ్యమని అన్నారు. క్రికెట్ ద్వారా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, నెల రోజుల పాటు కోచింగ్ క్యాంపులో శిక్షణ పొందిన తర్వాత క్రికెట్ నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని సూచించారు. రాష్ట్రంలోనే గూడూరు కోచింగ్ క్యాంపులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, క్రీడాకారులు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మునిగిరీష్, అనిల్, నాగేశ్వరరావు, మస్తాన్, లవకుమార్ క్రీడాకారులు పాల్గొన్నారు. గేమ్స్లో వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ గేమ్ వచ్చి క్రికెట్. కాబట్టి మీరు ఇంట్రెస్ట్తో వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. మునిగిరీష్ చెప్పినట్టు ఇంట్రెస్ట్ ఉండి కంటిన్యూ చేయగలిగిన వాళ్ళే కంటిన్యూ చేయండి. అనవసరంగా ఏదో ఆటపాటగా వచ్చామన్న వాళ్ళు మాత్రం రిజెక్ట్ అయిపోతే బాగుంటుంది. నేర్చుకునే వాళ్ళు సిన్సియర్గా నేర్చుకోండి. కోచ్ చెప్పిన టైం కంటే ఒక 10 నిమిషాలు ముందే ఉండాలా. అలానే డ్రెస్ వేసుకుని రావాలంటే ఆ డ్రెస్ వేసుకుని రండి. సిన్సియర్గా ట్రైన్ అయితే మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈయన్ని 25 ఏళ్లుగా రన్ చేస్తున్న ఈ క్రికెట్ కోచింగ్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవసరం లేదు, మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏదో 1 మంత్ వచ్చామా, కాసేపు తమాషాగా ఆడుకొని వెళ్ళామా అనేది మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. తర్వాత సీరియస్గా ఆడితే ఒక 1 మంత్ తర్వాత నుంచి మేము బెస్ట్ ప్లేయర్స్ అంతా తీసుకొని డిస్ట్రిక్ట్కి తర్వాత స్టేట్ కూడా ఆడారంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. మంచి మంచి జాబ్స్ వస్తాయి, మంచి పొజిషన్లోకి వెళ్తారు. వీటన్ని గేమ్ ఆడాలంటే మన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీకు ఫిట్నెస్గా ఉండిందంటే ఖచ్చితంగా అందరూ
గేమ్ బాగా డెవలప్ అవుతుంది ఆటోమేటిక్గా. తర్వాత నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో గత 30 సంవత్సరాల నుంచి నెట్స్ చేస్తున్నది ఒక మునిగిరీష్ మాత్రమే. నెల్లూరు టౌన్లో కూడా లేదు ఇన్ని సంవత్సరాలుగా. దాన్ని యూటిలైజ్ చేసుకోండి మీరు. టోర్నమెంట్స్ కూడా నెల్లూరు జిల్లాకే ఒక మునిగిరీష్ చేసేది ఒక తలమానికంగా చేసేవాడు టోర్నమెంట్స్. అది స్టేట్ లెవెల్లో ఒక మంచి నేమ్ ఉండేది. దాన్ని అన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకొని పర్ఫెక్ట్గా టైమింగ్స్ అవన్నీ మెయింటైన్ చేయాల్సింది కోరుచున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. టీ షర్ట్స్ తీసుకొచ్చాము. అందుకని ఈ నెల రోజుల పాటు ఈ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుంది కోచింగ్. మీరు ఎవరైతే క్రికెట్ ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే మంచి టాలెంట్ ఉందో వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేస్తే మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. క్రికెట్లో డిస్ట్రిక్ట్లో కానివ్వండి, జోన్లో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏపీఎల్ అని, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని ఇట్లా ఉన్నాయి. ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళందరూ కంటిన్యూ చేయండి. ఏదో హాలిడేస్లో ఇంట్లో ఖాళీగా ఉన్నాము, వచ్చి ఏదో 1 నెల రోజులు కోచింగ్ నేర్చుకుంటాము, తర్వాత ఆపేసేదానికైతే వద్దు. కోచింగ్ ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత ఎవరైతే రారనుకుంటారో వాళ్ళు ఇప్పుడైనా మానేసేయండి. ఇక్కడ తక్కువ మంది ఉంటే ఎక్కువ నేర్పించేదానికి అవకాశం ఉంది. ఎక్కువ మంది ఉంటే ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయలేరు కోచెస్ కూడా. మీరు నెల రోజులే వచ్చి తర్వాత మేము రాము అనుకునే వాళ్ళు మీరు ఆగిపోయినా పర్లేదు. స్ట్రైట్గా చెప్తున్నాను, కంటిన్యూ చేసేవాళ్ళు ఉంటే రండి. అది నా విన్నపం. కొత్తగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఎప్పటి నుంచో మనకు పూర్తి సహకారాన్ని ఇస్తుంది. గతంలో సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు వారందరూ కూడా ఈ సంవత్సరం కొత్తగా ఈ 3 years టర్మ్కి మా రాజశేఖర రెడ్డి గారు, అలాగే మా శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన గూడూరు నుంచి జాయింట్ సెక్రటరీగా మస్తాను, కౌన్సిలర్గా అనిల్, వీళ్ళందరూ కూడా అసోసియేషన్లో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఈ క్రికెట్కి మంచి ప్రోత్సాహం ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మంచి టాలెంట్ ఉన్న పిల్లలకి ఖచ్చితంగా కూడా డిస్ట్రిక్ట్లో ఆడే అవకాశం, ఖచ్చితంగా కూడా టాలెంట్ ఉండాలి. మంచి మీకు అందరూ తెలిసిందే, ప్రతి సంవత్సరం మనం పెడతా ఉన్నాము. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఏదైనా సరే మీరు క్రికెట్ నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చినప్పుడు క్రికెట్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. అర్థమైందా? ఫిట్నెస్ ఉండాలి. అదేవిధంగా నేను చాలామంది చెప్పదలుచుకుందంటే, ఇక్కడున్న సారాలు మునిగిరీష్ గారు కానీ, సార్ కానీ, మస్తాన్ కానీ, వీళ్ళందరూ కూడా ఆటని ప్యాషన్గా తీసుకున్నాం. ఆటకు మనం ఏం చేసాం? క్రికెట్ కోసమే ఉన్నాం ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి క్రికెట్కి మనం ఏం చేసామనే పద్ధతిలోనే ఉన్నాం మేము. అందుకని ఈరోజు కూర్చున్న ఇక్కడ 5 మందికో 6 మందికో అందరికీ కూడా కొన్ని సంవత్సరాలు క్రికెట్కి సేవ చేస్తే ఈరోజు ఇక్కడ మీ ముందు కూర్చునే అవకాశం వచ్చింది మాకు. ఏ రోజు ఇక్కడ కూర్చునే దానికోసం క్రికెట్కి సేవ చేయలే. క్రికెట్కి సేవ చేస్తే ఇక్కడ కూర్చున్నాం మేము. ఈరోజు చాలామంది గూడూరులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గూడూరులో చాలామంది అప్కమింగ్ ప్లేయర్లు ఆడుతుండేవాళ్ళు కానీ, సీనియర్స్ కానీ, ఏదైనా సరే మీరు ఈరోజు సెలక్షన్లో ఉన్నారంటే మేము ఆ రోజు ఏమి ఆశించకుండా గంటల తరబడి అంపైరింగ్ చేసి, మ్యాట్లు కొట్టి, టోర్నమెంట్లు పెట్టి, మునిగిరీష్ అన్న స్పాన్సర్లు బట్టి ఇక్కడ నుంచి టోర్నమెంట్ పెడితే ఈరోజు చాలామంది ప్లేయర్లు గూడూరు నుంచి వచ్చారు. అందుకని నేనేంటంటే, ప్రతి ఒక్కటి కమర్షియల్ అయిపోయింది. ఆట అంటే ఆట నేర్చుకొని డబ్బుల కోసం ఆడుతున్నారు. ఇప్పుడు మెయిన్ ఆ గేమ్ ఎందుకు చెడిపోతుందంటే, ఎప్పుడైతే క్రికెట్ ప్యాషన్ వదిలేసి డబ్బుల కోసం ఆడుతున్నారో ఆ రోజు ఆట పోయింది. అందుకని మీకు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఆటని ఆడే విధంగా ఆస్వాదించాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ మ్యాట్ కొట్టాలంటే డబ్బులు, అంపైరింగ్ చేయాలంటే డబ్బులు, ఇంకో దానికి చేయాలంటే డబ్బులు. ఆ రోజు ఇదే విధంగా మేము అనుకొని కానీ ఉంటే ఈరోజు చాలామంది ప్లేయర్లు వచ్చిండేవాళ్ళు కాదు అక్కడికి. అది లేదు. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచైనా మీరు ఇక్కడ క్రికెట్ ఆట కోసం రావాలి, క్రికెట్ నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంది 10 మందికి నేర్పించాలి అనే హాకీ కోచ్ దీపక్ ఆకాష్ అభ్యర్థన మేరకు మానసిక, శారీరక ఆరోగ్యానికి ఆధారమైన క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో 20 మంది హాకీ క్రీడాకారులకు అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు స్పోర్ట్స్ వేర్ టీ-షర్ట్ షార్ట్లను ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు రమేష్ బేకరీ అధినేత రమేష్ మరియు లక్ష్మీనారాయణరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, మానసిక, శారీరక ఆరోగ్యం కలవారు సమాజానికి ఎంతో అవసరమని, అలాంటి వారిని తయారు చేసే క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రగతి సేవా సంస్థ ఎప్పుడూ ముందుంటుందని, అతి త్వరలోనే మరికొంతమంది క్రీడాకారులకు స్పోర్ట్స్ వేర్ను మరియు పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ దీపు, ప్రగతి సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, పయ్యావుల మురళీనాయుడు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, టీచర్ నాగేశ్వరరావు, పెళ్లిళ్ల శ్రీనివాసులు, గోల్డ్ షాప్ మల్లి, లలిత బ్రాండ్ వారు పాల్గొన్నారు.
అందరూ తీసుకున్నాను. కూర్చోంటారు గంటల గంటలు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ఒక అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు అంటే హాకీకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్న ఈ ఒక స్టేడియంకి మన జిల్లా స్థాయిలో ఒక కోచ్గా మా తమ్ముడు దీపక్ నేతృత్వంలో మంచి పిల్లల్ని తయారు చేసి ఎక్కడెక్కడో రాష్ట్రాలైతేమి వివిధ రాష్ట్రాల్లో కూడా మా పిల్లలు ఉన్నారని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము చూస్తుంటాం 10 రౌండ్ల నుంచి 15 రౌండ్లు పరిగిస్తూనే ఉంటాడు మా దీపు. అంటే దీపుకు అంత స్టామినా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరిని కూడా ఈ విధంగా తయారు చేస్తున్నారు. మా దీపుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే జీతాలు అవి కాకుండా దాని మీద ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు వాళ్ళ నాన్న మంచి ఫ్రెండ్ హెచ్ఎం గారు రిటైర్డ్ అయ్యాడు. ఆయన నడవడిక ఆయన చనిపోయే ముందు దాకా కూడా ఎంత స్టైల్గా నడిచేవాడు అంటే అంత స్టైల్గా నడిచేవాడు. అంత ఆ నడవడిక మా దీపులో నేను అప్పుడప్పుడు చూస్తుంటా. వాళ్ళ నాన్నని నేను చూస్తూ ఉంటా దీపుని చూసినప్పుడల్లా. కాబట్టి చాలా సంతోషం వేస్తుంటుంది. పిల్లల మీద ఆయనకి ఎక్కువ మక్కువ కాబట్టి ఇలాంటి కోచ్ మీకు దొరకటం చాలా సంతోషమైన విషయం. కానీ ఇతని పిల్లలకి ఒక డ్రెస్సు అడిగాడు అని. ఏం కావాలంటే డ్రెస్సులు ఈరోజు మనం తీయచ్చడం జరుగుతుంది. ఇవే కాకుండా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ట్రిప్పులో ఇంకొక జత కూడా మనం దీపుకి ఏర్పాటు చేస్తామని చెబుతూ, అదేవిధంగా ఈ సమ్మర్ వెకేషను మీకు న్యూట్రిషన్ ఫుడ్స్ చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీపు ఒకరోజు కాదు మధ్యలో ఎన్ని రోజులైనా కూడా దీపు చెప్తే మంచి పౌష్టికాహారాన్ని మీకు అందజేస్తామని ప్రగతి సేవా సంస్థ తరఫున చెబుతూ, ఎందుకంటే ఈ ఒక ప్రగతి సేవా సంస్థ వైద్యం, విద్య, స్పోర్ట్స్కి ముందు ప్రయారిటీ అవ్వాలి. ఎందుకంటే చదువుతో పాటు ఈ స్పోర్ట్స్లో కానీ రాణిస్తే మంచి ఉద్యోగాలు మనకే వస్తాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి. ఈరోజు హాకీకి సంబంధించి ప్లేయర్స్కి, విద్యార్థులకి ఈ జెర్సీలు ఇవ్వడం ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మన ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇవి పేద విద్యార్థులు చాలామంది మా పాఠశాల విద్యార్థులు ఉన్నారు, మిగిలిన స్కూల్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. వీటిని బాగా సద్వినియోగం చేసుకొని బాగా స్పోర్ట్స్లో రాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆయన చంద్రన్న ఆధ్వర్యంలో ప్లేయర్స్ అందరికీ టీషర్ట్, షార్ట్ ఇస్తున్నారు. దానికి థ్యాంక్స్ చెప్తున్నాము. అన్న రోజు వచ్చి ఇక్కడ నుంచి చూస్తా పిల్లలు ఎట్లా ఆడుతున్నారు అంతా అబ్జర్వ్ చేస్తా. అన్న వచ్చి అడిగాడు ఏమన్నా పిల్లలకి ఏమైనా హెల్ప్ కావాలా అంటే నేను కూడా అన్న వాళ్ళకి అంత పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళకి షార్ట్, టీషర్ట్ ఇస్తే బాగుంటుంది అంటే అన్న వెంటనే స్పందించి ప్రొవైడ్ చేశాడు. ఇదే కాక మళ్ళీ ఇస్తా అన్నా కూడా దానికి థ్యాంక్స్ చెప్తున్నాము. దీని గురించి ప్రగతి సేవా సంస్థకి ఇంత ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్. ఇదే విధంగా అన్ని స్పోర్ట్స్ని డెవలప్ చేస్తా ఇంకా ముందు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాం. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అల్లూరు రాజశేఖరరెడ్డి స్టేడియంలో ఈ యొక్క హాకీ సంబంధించిన డ్రెస్సులు, పిల్లలకి ఇచ్చే డ్రెస్సులు మన దీపక్ కోరిక మేరకు ఇక్కడ ప్రగతి సేవ సంస్థ ఇస్తా ఉంది.
ఇచ్చినందువల్ల ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కావాలంటే ఆటలు ఆడాలి. ఆటలు ఎప్పుడైతే మనం ఆడామో ఆరోగ్యంగా కూడా ఉంటాము. అయితే మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు గారు చెప్పారు, ఎందువల్లంటే స్పోర్ట్స్ కోటా ఒకటి ఉంటుంది. మీరు పై లెవెల్కి వెళ్ళినప్పుడు, చదువుల్లో పైకి వెళ్ళినప్పుడు, లేకపోతే జాబ్స్ వచ్చేటప్పుడు కానీ స్పోర్ట్స్ కోటాలో 5% ఉంటుంది. ఆ విధంగా ఆ స్పోర్ట్స్ కోటాలో ఉండే జాబులు సంపాదించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను కూడా ఒకప్పుడు బాగా ఎక్కువగా ఆడేవాడిని. ఆడటం వల్ల ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. పాకిస్తాన్ దేశంలో ఉన్న తీవ్రవాదులు పట్టుబడుతున్నారు, కానీ వైసీపీకి చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకు చిక్కడం లేదని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మనుబోలు మండలంలోని గురువిందపూడి గ్రామంలో గ్రామదేవత శ్రీ ఓసూరమ్మ తల్లి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 14 లక్షల రూపాయలతో దాతల సహకారంతో ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో పలు అక్రమాలకు పాల్పడిన కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారని, గతంలో అన్ని వర్గాల ప్రజలు కాకాని వల్ల పలు ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. గురువిందపూడి గ్రామ దేవత శ్రీ ఓసూరమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన గురువిందపూడి గ్రామ నాయకులు మన్నెమాల సుధీర్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేయటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఈయన వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, స్థానిక నాయకులు చెన్నూరి సుధీర్ కుమార్ రెడ్డి, సర్వేపల్లి శివకుమార్, ప్రసాద్ మరియు మండలంలోని పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎక్కడున్నాడన్నా నాకు ఎటు తెలుస్తుంది ఆయన ఎక్కడుండేది. పాకిస్తాన్లో టెర్రరిస్టులు కూడా కొంతమంది దొరికారు, ఈయన మాత్రం దొరకటంలే. ఆగ్రాన కరోనా హౌస్ గిఫ్ట్గా ప్రకటించినా ఎవరికి దొరకటంలే. అంత టాలెంట్ అతనికి ఉంది. చేసేది తప్పులు, దోపిడీ, తప్పించుకోబోయే దాంట్లో నంబర్ 1. అంతకుముందు నకిలీ పత్రాలు, ఇతర దేశాల పత్రాలు పెట్టినప్పుడు నేను కేసు పెడితే కింద కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు బెయిలీలే, సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 2 నెలలు కనపడకుండా పోయినాడు. ఇప్పుడు దాదాపు 45 రోజులు అయిపోయింది. ఎక్కడున్నాడో తెలియదు. అది ఎందుకంటే అంత టాలెంట్ ఆయనకు ఉంది. చేసేవి ఘోరాలు, నేరాలు, తప్పించుకోపోయే నేర్పు కూడా ఆయనకు ఉంది. కానీ ప్రజలు చెప్పేది సారంగ నీతులు, చెప్పేది నీతులు, చేసేది ఘోరాలు. అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎన్ని పాపాలు చేస్తున్నాడు అవన్నీ ఒక పుస్తకం రాయాలి. ల్యాండ్ స్కామ్ దగ్గర నుంచి, మైనింగ్ స్కామ్ దగ్గర నుంచి, గ్రావెల్ నుంచి, శాండ్ నుంచి, ఒకటి కాదు ఆయన చేసిన టోల్ గేట్ల నుంచి, వీటన్నిటికీ అనుభవించక తప్పదు. పేదోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, భూములు కొట్టేసిన వాళ్ళు ఎవరైనా ఉండారంటే రెడ్డి గారు. ఎస్సీలు భూములు, బావులేటిపాడులో ఎస్సీలు, సర్వేపల్లిలో ఎస్టీలు, ఇటువంటి ఎన్ని నేరాలు అన్నీ చేసి ఆయన పాపానికి దాదాపు ఒక 25 మంది అన్ని డిపార్ట్మెంట్లో కలిసి అధికారులు సస్పెండ్ అయినారు, ఉద్యోగస్తులు సస్పెండ్ అయినారు. 25 మంది. మన టీడీపీ వాళ్ళు అయితే 5 సంవత్సరాల్లో ఎంతమంది జైలుకి పోయినాడో లెక్క తీయాలి. మా వాళ్ళు అన్యాయంగా దాడులు మా వాళ్ళ మీద చేసి కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసిన చరిత్ర అయింది. ఈరోజు పాపాలు అనుభవించక తప్ప. గురువిందపూడి గ్రామంలో ఓసూరమ్మ తల్లి దేవస్థానానికి పూజల కార్యక్రమంలో రావడం జరిగింది. ఇక్కడ ప్రహరీ గోడ 14 లక్షల రూపాయలతో ముప్పలశెట్టి వెంకటకృష్ణయ్య, ఆడిపూడి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం, ఆడిపూడి మన శ్రీహర్ రెడ్డి 14 లక్షలతో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసేదానికి
నిర్ణయించుకున్నాడు. అది నా చేత శంకుస్థాపన కూడా చేయించినారు. దానికి కూడా ఓపెన్ గ్రౌండ్లో సుధీర్ రెడ్డి వాళ్ళు గ్రావెల్ దోలిచ్చేసినారు. అంటే మళ్ళీ ఎంకరేజ్ కాకుండా ఏదేమైనా గ్రామ దేవత దేవస్థానం మీదే ఈ భక్తులందరూ శ్రద్ధ పెట్టి చేయటం, ఆ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మండల కేంద్రమైన మనుబోల్లోని పిడూరు రోడ్డు వద్ద మే 5వ తేదీన జరిగిన బంగారం దొంగతనం కేసుకు సంబంధించి దొంగలను అరెస్ట్ చేసినట్లు మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టగా అందులో భాగంగా వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద మోటార్ సైకిల్పై కొంతమంది అనుమానితులను గుర్తించి విచారణ చేపట్టగా వారే దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన వారు గూడూరు పట్టణానికి చెందిన మంగాపురం హేమంత్, కంకి శ్రీహరి, దువ్వూరి మహేష్, సైదాపురంకి చెందిన రాగిపాటి శివమణిగా గుర్తించి వారి వద్ద నుండి చోరీకి గురైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిఐ శివరామకృష్ణారెడ్డి, మనుబోలు ఎస్ఐ ఎం శివరాకేష్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ మణి, కానిస్టేబుళ్లు మాధవరావు, ముఖేష్, కాజా హుస్సేన్, రమేష్, హోంగార్డ్ శివలకు ఎస్పీ కృష్ణకాంత్ చేతుల మీదుగా రివార్డులు అందజేయడం జరిగిందని తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గత 5వ తారీఖున మనుబోలు మండలంలో హెడ్ క్వార్టర్లో పిడూరు రోడ్లో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఒక వృద్ధ మహిళ ఎవరైతే చిల్లర అంగడి నడుపుకుంటూ ఉన్నారో అక్కడ ఒక 2 వ్యక్తులు వచ్చేసి డ్రింక్ కావాలని చెప్పని అడిగి ఆమెని డ్రింక్ తీసుకుపోయే క్రమంలో వెనక నుంచి బలంగా మెడలో ఉన్న చైన్ సరుడు లాగడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఇన్సిడెంట్లో ఒక 4 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక 2 ఎవరైనా వస్తున్నారో లేదని చెప్పని వెరిఫై చేసుకునేదానికి. అట్లాగే వీళ్ళిద్దరూ ఎవరైతే లాక్కొని వెళ్ళారో వీళ్ళు పబ్లిక్ వీళ్ళని వెంబడించబోయేసరికి అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయారు. ఈ 5వ తారీఖు జరిగిన అఫెన్స్ గురించి ఈరోజు మనకి సమాచారం ఉండడం చేత వాళ్ళని ఎవరైతే అఫెన్స్ చేశారో వాళ్ళ మూమెంట్స్ మా గౌరవ ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పొద్దున మేము వీరంపల్లి క్రాస్ రోడ్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారించగా వీళ్ళు ఏంటంటే ఇదే టైప్ ఆఫ్ అఫెన్సెస్ వేరే దగ్గరలో కూడా చేస్తున్నారు. వాళ్ళు గూడూరు 2 టౌన్లో ఒక 2 అఫెన్సెస్, గూడూరు రూరల్ పరిధిలో తిప్పవరపాడు గ్రామంలో ఒక అఫెన్స్ సేమ్ టైప్ ఆఫ్ చైన్ స్నాచింగ్కి వీళ్ళు పాల్పడి ఉన్నారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఎవరైతే వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ముందుగా వాళ్ళ ఆర్నమెంట్స్ ఏమేమి ఉన్నాయని గ్రహించి వాళ్ళని ఎవరు లేని సమయంలో ఏమరపాటుగా ఉన్న టైంలో వాళ్ళు వచ్చేసి ఈ చైన్ స్నాచింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో సమ్మర్ వచ్చింది మనకి. ఈ సమ్మర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలీస్ మా అధికారులు, ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామాల్లో మనం అనేక అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. స్నాచింగ్స్ గురించి కానీ, సైబర్ క్రైమ్స్ గురించి కానీ, విలేజ్ విజిటింగ్స్లో కానీ మేము రెగ్యులర్గా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే సమయంలో కానీ వీటి గురించి అవేర్నెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ అవేర్నెస్లో భాగంగా ఏంటంటే మనం తాళాలు వేయకుండా తాళాలు వేసి తాళాలు బయట షూస్లో పెట్టడం, డోర్ మ్యాట్స్ కింద పెట్టడం, ఇలాంటివి ప్రాక్టీసెస్ చాలా గమనించాము. సో అలాంటివి చేయొద్దు. ఎవరైనా వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే వారు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ వాటితో కూడా పాటు తీసుకువెళ్ళాలి. అట్లాగే వాళ్ళు వెళ్ళే సంగతి వారి ఇరుగు పొరుగుకి తెలియపరచాలి. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా తెలియపరిస్తే మేము డే బీట్లో కానీ నైట్ బీట్లో కానీ ఆ ఇల్లు ఏదైనా కవర్ చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. సో ప్రతి ఒక్కళ్ళు మనం నేరం జరిగిన తర్వాత మేము దాన్ని క్యాచ్ చేసే పరిస్థితుల్లో కొన్ని తరహా కష్టాలు ఉంటాయి. సో అంత దూరం కాకుండా మనం నేరాన్ని ప్రివెంటివ్ మెజర్ తీసుకునే భాగంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నేరాలు అరికట్టవచ్చు. అట్లాగే ఎవరైనా అనుమానితులు కానీ కొత్త వ్యక్తులు కానీ మీ ఏరియాలో సంచరిస్తే తప్పకుండా మీరు మా మనుబోలు పోలీస్ స్టేషన్ తరఫున మా గవర్నమెంట్ నెంబర్కి కానీ అట్లాగే పొదలకూరు సర్కిల్ తరఫున మా సిఐ గారికి కానీ మా పై అధికారులకు కానీ తెలియపరచగలను. ఇందుకు మనం అరెస్ట్ చేసిన ఈ అరెస్ట్లో ముద్దాయిలు మన దగ్గర చేసిన నేరానికి సుమారుగా 4.5 సువర్ణ బంగారం సరుడు, దాంట్లో చైన్లు లాక్కొని వెళ్ళారు. ఇదే విధంగా గూడూరు 2 టౌన్ పరిధిలో మాలవే నగర్ దగ్గర ఒకటి, ఎస్కేఆర్ కాలేజ్ ఆపోజిట్ బంకులో ఒకటి, అట్లాగే తిప్పవరపాడు గ్రామం మన
మనకి గూడూరు వెంకటగిరి రోడ్లో తిప్పవరపాడు గ్రామం దగ్గర ఒక బంకులో ఉన్న మహిళ దగ్గర అక్కడ కూడా ఒక ఆరు షవర్ల సుమారుగా ఉన్న బంగారం మొత్తం థెఫ్ట్కి గురైంది. వీటిని ఈరోజు ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. రికవరీలో భాగంగా మనం సుమారు 12 షవర్ల చిల్లర బంగారాన్ని మనం ఈరోజు రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రికవరీ చేయడం జరిగింది. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం పూజలు నిర్వహించారు. నరసింహస్వామి శ్రీరాముడి అవతారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై జయ లక్ష్మీ నరసింహస్వామి మంత్రాన్ని జపిస్తూ మాడవీధి ఉత్సవంలో పాల్గొన్నారు. ఉభయకర్తలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. कौशपालगोत्रोद्भवस्य जनार्दन रेड्डी नामधेयस्य रोहिणम्म नाम्याः रामकरण रेड्डी नामधेयस्य स्वाति नाम्याः अन्वय नामधेयस्य सह कुटुम्बानां चन्द्रपालगोत्रोद्भवस्य नामधेयस्य सह कुटुम्बानां क्षेमसुखभाजनारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं धर्मार्थकाम्यमोक्षपुरुषार्थसिद्ध्यर्थं पादारविन्दयोः पूजां च करामं हरये नमः ओं कोलाहलाय नमः ओं चक्रणे नमः ओं विजयाय नमः ओं जयवर्धनाय नमः ओं पंचाय नमः ओं ज्वालामालने नमः ओं महाज्वालाय नमः ओं महाप्रभवे नमः ओं विकलाक्षाय ओं अक्षराय नमः
గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గాపీఠం సాయి సత్సంగ్ నిలయం నందు శ్రీచక్ర ప్రతిష్ట 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ హోమ పూజ కార్యక్రమాలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सृष्टिकारण सुब्रह्मण्य ओम नम सौम ईं नम लं श्रीं सर्वणभवहं सज्जोज्जातः हृदय सुब्रह्मण्य ओम नम सौम ईं नम लं श्रीं सर्वणभवहं सज्जोज्जातः विरमणवसे महादेवेन सर्व विष्णु सृष्टिकारण सुब्रह्मण्य तत्पुरुषायमेश्वर तिरुभवकारण सुब्रह्मण्य మంచి చేసి తీరాలా సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా ఉంటారు. అదే సౌం ఈం నం లం శ్రీం ఓం నమః శివాయ సౌం ఈం నం లం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం ఐం సౌ వసర్వణవహం అధోముఖాస్త్ర మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పొంగళ్లు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా కాంట్రాతి వెంకటయ్య, నిర్మలమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.